వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డాక్టర్ వెల్లంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. అసలు పైలో ఊర్జ అనేది ఎంత మేరకు పనిచేస్తుంది? ఎందుకంటే ఈ పైల్స్ అనేవి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సర్జరీలు చేయించుకున్నా కూడా ఫలితం లేదని చాలామంది చెప్తూ ఉంటారు. మరి మీ ప్రోడక్ట్ ఏ మేరకు ప్రభావం చూపుతుంది? బీ బెటర్ వారి పైలో ఊర్జ, మీకు ఇందాక చెప్పినట్టు ఊర్జ అంటే ప్రాణశక్తి. అంటే మన శరీరంలో ఎక్కడైతే ప్రాణశక్తి తగ్గిందో అక్కడ ప్రాణశక్తిని ప్రవేశపెట్టడమే. ఆకుపంక్చర్ అని ఇట్లా చైనా వాళ్ళు చేసే విధానాల్లో కూడా వాళ్ళు ప్రాణశక్తి ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ బ్లాక్ తీస్తారు. అదే విధానము మా సూదులు పొడిపించుకోకుండా సర్జరీల జోలికి వెళ్లకుండా బీ బెటర్ వారి పైలో ఊర్జ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే అక్కడ ఎక్కడైతే ఈ పైల్స్ ఉండే దగ్గర ఎట్లయితే సమస్య వస్తుందో గడ్డగట్టినట్టుగా ఉండటం, బిగుసుకుపోవడం, అలాగే కొంతమందికి హెమరాయిడ్స్ ఉంటాయి, అంటే రక్తం మొలలు, రక్తం గారుతుంది. వీళ్ళు మోషన్కి వెళ్ళినా కూడా మంటగా ఉండి రక్తం పడిపోతూ ఉంటుంది. ఈ చాలా రక్తం కోల్పోతారు. పైగా మంట, పెయిన్ కూడా ఉంటుంది. అదే మంట, నొప్పి బాగా ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, తినాలంటే భయపడే పరిస్థితి. కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణం ఆహారం సరిగ్గా లేకపోవడం. ఫుడ్లో వీళ్ళు ఆయిల్స్, మసాలాలు బాగా ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల తాగడం కూడా తగ్గిస్తారు. దీనివల్ల ముఖ్యంగా లేడీస్ అయితే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా యూరిన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందేమో అని వాటర్ చాలా తక్కువ తాగుతారు. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాక తాగుతారు. ఇలాంటి సమస్యల వల్ల ఈ పైల్స్ అనేవి పెరిగిపోతాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఆహారాలు సరిగ్గా చేసుకొని ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జ యూజ్ చేస్తే ఉదయము సాయంత్రము ఒక క్యాప్సూలు, సమస్య ఎక్కువగా ఉంటే 3 పూట్ల కూడా తీసుకోవచ్చు. తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పేగుల్లో మంట వస్తుందండి వీళ్ళకి, డైజెషన్ సరిగ్గా ఉండదు. దీనివల్లనే ఈ పైల్స్ తయారవుతాయి. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల, బీ బెటర్ వారి పైలో ఊర్జ వాడటం వల్ల పేగుల్లో ఉండే మంట కూడా తగ్గుతుంది. మంట తగ్గి డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి తిన్నది తిన్నట్టు అరిగిపోతుంది. డైజెస్ట్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. తగ్గకపోతే అసలు పైల్స్ క్యూర్ కావు. సో ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జ అనేది వాడటం వల్ల ఆహారం బాగా అరుగుదల జరిగి డైజెషన్ బాగా అయ్యి మలబద్ధకం అనేది లేకుండా, అంటే కాన్స్టిపేషన్, ఎప్పుడైతే కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా ఫ్లో అయిపోతుందో, కాన్స్టిపేషనే కదా ఈ పైల్స్ రావడానికి కారణం. సో వీళ్ళు బలవంతంగా ముక్కి పైల్స్ తెచ్చుకుంటారు. ఏం చేయాలి? లేడీస్లో ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది, చెప్పాను కదా, వాటర్ తక్కువ తీసుకుంటారు వీళ్ళు. అలాగే ఇంట్లో మిగిలిపోయినవన్నీ కడుపులో వేస్తుంటారు. కాబట్టి డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సమస్య ఉన్నవాళ్ళు బీ బెటర్ వారి పైలో ఊర్జ రెగ్యులర్గా తీసుకుంటే మీ పైల్స్ అనేవి 2-3 నెలల్లో పూర్తిగా క్లియర్ అయిపోతాయి. పేగుల లోపల ఉన్న అరుగుదల సమస్యలు కూడా తగ్గిపోతాయి. సార్, అంటే ఇవి క్యాప్సూల్స్ వాడుతుండగానే మెరుగవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారా పేషెంట్లు? ఫస్ట్ డే నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఈ క్యాప్సూల్స్ వేసుకుంటారో అరుగుదల కరెక్ట్గా అయిపోయి గ్యాస్ అన్ని తగ్గిపోయి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈజీగా ఎప్పుడైతే మోషన్ బయటకు వెళ్తుందో పైల్స్ దగ్గర ఎక్కువ బాధ ఉండదు. కాబట్టి వీళ్ళు ఆహారంలో కూడా ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలాలు తగ్గించుకొని డైట్ పాటిస్తేనే ఈ రిజల్ట్స్ బాగుంటాయి. కాబట్టి మిగతా వాటిలో ఎట్లా ఉన్నా పైల్స్ సమస్య విషయంలో మాత్రం డైట్ కంపల్సరీ పాటించాలి. పాటిస్తూ ఈ క్యాప్సూల్ తీసుకుంటూ బీ బెటర్ వారి పైలో ఊర్జ తీసుకుంటూ ఉంటే వాళ్ళ సమస్య రోజు రోజుకి మెరుగుపడి ఆ సమస్య తగ్గిపోతుంది. పైగా వీళ్ళకి ఏంటంటే అసలు ఇది ఆపాల్సిన పని కూడా లేదు. ఒక 2-3 months వాడి మనకు తగ్గిపోయింది, మనకు అవసరం లేదు అనుకోక్కర్లేదు. వీళ్ళ బ్లీడింగ్ కూడా ఒక 15 days అయ్యేసరికి బ్లీడింగ్ కూడా కంప్లీట్గా బంద్ అయిపోయి నార్మల్కి వస్తుంది. అండ్ ఇది ఆపాల్సిన పని కూడా లేదు. ఈ సమస్య వస్తున్న వాళ్ళు ఆపేసి మళ్ళీ నార్మల్ ఫుడ్స్, ఆయిల్స్ అన్నీ తీసుకుంటే మళ్ళీ 6 monthsలో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే డైలీ ఒక క్యాప్సూల్ మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేస్తే వీళ్ళకి అరుగుదల బాగా ఉంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, మళ్ళీ పైల్ సమస్య అనేది రాదు. అంటే మీరు ఇది ఆయుర్వేదం అన్నారు కదా? అవునండి. ఆయుర్వేదం అన్నప్పుడు కొంచెం వేడి చేస్తుంది అట్లా ఇట్లా అంటుంటారు. మజ్జిగ అట్లాంటివి ఏమైనా ఎక్కువ తీసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేదం వేడి అనేది ఒక అపోహ అండి. శరీరంలో మనకి థర్మోస్టాట్ ఉంటుంది. మనం వేడి వస్తువు బాగా వేడి కాఫీ తాగామనుకోండి, శరీరానికి కావాల్సిన 98.6కి బాడీ దాన్ని కూల్ చేసుకుంటుంది. అలాగే కూల్ డ్రింక్ తాగాము, ఐస్ క్రీమ్ తిన్నాం, బాడీ వెంటనే దాన్ని హీట్ చేసుకొని టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ థర్మోస్టాట్ బాడీలో దేవుడు పెట్టేశాడు కాబట్టి దాని గురించి వేడి చేస్తుంది అనేది ఒక అపోహ. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని మూలికలు వాడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా డెవలప్ అయ్యి కొంచెం
ఏదో హాట్గా అనిపిస్తుంది, సమ్మర్లో హాట్ అనిపించినట్టు, అంతేగాని అది ఇబ్బంది ఏం కాదు. అది కావాలి, అది లేకనే ఈ సమస్య వచ్చింది. ఓకే, ఆ వేడి కావాలంట. ఆ మినిమం అంత వేడి లేకపోవడం వల్లే, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పైల్స్కి వచ్చేసరికి కూడా ఆ మాత్రం మంచి సప్లై ఉండాలి, బ్లడ్ సప్లై అనేది అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి పైలో ఊర్జా అనేది, బీ బెటర్ వారి పైలో ఊర్జా అనేది మెయిన్ అరుగుదల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది, కాన్స్టిపేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అరుగుదల సమస్య తగ్గినప్పుడు మలబద్ధకం తగ్గుతుంది, మలబద్ధకం తగ్గిన వెంటనే పైల్స్ కూడా తయారవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ మనం బీ బెటర్ వారి పైలో ఊర్జా వాడుతూ ఆహార నియమం పాటించామో ఆటోమేటిక్గా పైల్స్ ఎక్కడైతే హార్డ్ అయిపోయి ఒక సర్కిల్ లాగా అయిపోయి బిగుసుకుపోయినాయో, ఇబ్బంది పెట్టి బ్లీడింగ్ అవుతుందో, ఇవి మెత్త పడిపోయి నార్మల్ స్టేజ్కి రికవరీ అవుతాయి. అప్పుడు పేగులు మనకి ఉండే ఆ ఇంటెస్టైన్స్ అడుగున అది హార్డ్ అయింది కూడా నార్మల్ అయిపోతుంది. సో పైల్ సమస్య క్లియర్. కాబట్టి డైలీ ఒకటి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయుర్వేదం కాబట్టి లాంగ్ పీరియడ్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జా అనేది డైలీ ఒక క్యాప్సూల్ మెయింటైన్ చేసుకుంటే సమస్య మళ్ళీ రాదు. చూసారుగా వ్యూయర్స్, ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.